మీకు తెలుసా ప్రతి 9 మంది భారత స్త్రీలలో ఒకరు క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు. మంచి విషయం ఏంటంటే వీటిని మనం తొలి దశలో గుర్తించినప్పుడు వీటికి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది, క్యూర్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా పేరు డాక్టర్ వెంకటేష్. నేను కన్సల్టెంట్ క్యాన్సర్ సర్జన్ ఇన్ సాయిరామ్ హాస్పిటల్, ఖమ్మం. I am not only passionate towards my patients regarding the surgery but also creating awareness among the patients. ఇవాళ మనం భారతీయ స్త్రీలలో ముఖ్యంగా సఫర్ అవుతున్నటువంటి 2 క్యాన్సర్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది బ్రెస్ట్ క్యాన్సర్, రెండవది సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. మొదట బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచం మొత్తం మీద ఎక్కువ మంది లేడీస్ సఫర్ అవుతున్నటువంటి క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. ప్రతి 100 మంది భారత స్త్రీలలో క్యాన్సర్తో డయాగ్నోజ్ అయినప్పుడు వాళ్ళలో 27% మంది అంటే 27 మంది బ్రెస్ట్ క్యాన్సర్తో డయాగ్నోజ్ అవుతున్నారు. అంటే 1 in every 4 క్యాన్సర్ పేషెంట్స్ అమాంగ్ ఫీమేల్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్కి ముఖ్య కారణాలు ఏంటంటే వాటిని 2 విధాలుగా డివైడ్ చేయొచ్చు: మోడిఫైయబుల్, నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్. నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనము దాన్ని ఎటువంటి చేంజెస్ చేయలేనటువంటివి, ముఖ్యంగా ఫెమిలియల్ హిస్టరీ అంటే మా వంశపారంపర్యంగా కానీ, జెనెటిక్ మ్యుటేషన్, బ్రకా మ్యుటేషన్స్ వల్ల కానీ వచ్చేటువంటి కారణాల వల్ల డెవలప్ అయ్యేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్. వీటిని మనం ఏ విధంగానూ వీటిని మనం మార్చలేము. అదేవిధంగా ఎర్లీ మెనార్కీ అంటే మనం వాడుక భాషలో అమ్మాయి పెద్ద మనిషి అవ్వడం అంటారు. ఏ అమ్మాయి అయితే లెస్ దెన్ 8 years 8 సంవత్సరాల లోపే పెద్ద మనిషి అవుతారో, అదేవిధంగా లేట్ మెనోపాజ్ అంటే అటైనింగ్ మెనోపాజ్ ఆఫ్టర్ 50 years అంటే లేట్ వయసులో మెనోపాజ్ అయిన వాళ్ళు, అంటే నెలసర్లు ఆగిపోయిన వాళ్ళు. ఎవరైతే లెస్ దెన్ 8 years స్టార్ట్ అయ్యి మోర్ దెన్ 50 years వరకు కూడా మెన్సెస్లో ఉంటారో వీళ్ళు లాంగ్ స్టాండింగ్ డ్యూరేషన్ ఈ ఈస్ట్రోజన్ హార్మోన్కి ఎక్స్పోజ్ అవుతుంది వాళ్ళ బ్రెస్ట్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్ బ్రెస్ట్ క్యాన్సర్కి. అదే మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఒబేసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఇవన్నీ. దీంతోపాటు లేట్ ప్రెగ్నెన్సీ అంటే ఎవరైతే స్త్రీలు తమ మొదటి కాన్పుని ఆఫ్టర్ 30 years ప్లాన్ చేస్తుంటారో వాళ్ళల్లోనూ, మరియు బ్రెస్ట్ ఫీడింగ్ అవాయిడ్ చేస్తుంటారు. ఏ స్త్రీ అయితే సరే వాళ్ళ పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ తల్లిపాలు ఇవ్వలేనటువంటి వాళ్ళు, ఎవరికైతే పిల్లలు కలగరో నల్లి ప్యారెస్, వీళ్ళందరూ బ్రెస్ట్ క్యాన్సర్కి ప్రోన్ అయి ఉంటారు. సో ముఖ్యంగా ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్. సో వీటిని మనం బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా అని ఎలా గుర్తించాలి? వాట్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ అండ్ సైన్స్? ఏ స్త్రీలో అయితే సరే నొప్పి లేనటువంటి రొమ్ములో గడ్డ, నిదానంగా పెరుగుతున్నటువంటి గడ్డ, ఏదైతే నొప్పి ఉండదో, అండ్ నిపుల్ డిశ్చార్జ్, ముఖ్యంగా నిపుల్ నుంచి ద్రవాలు రావడం, అది ముఖ్యంగా రెడ్ కలర్ ఆర్ బ్లడీ డిశ్చార్జ్. ఈ డిశ్చార్జ్ చాలా రంగుల్లో ఉంటాయి. మిల్కీ ఉండొచ్చు, సీరస్ వైట్ కలర్లో ఉండొచ్చు, గ్రీన్ కలర్లో ఉండొచ్చు, ఆర్ రెడ్ కలర్. రెడ్ కలర్ వచ్చేటువంటి నిపుల్ డిశ్చార్జ్ విచ్ ఈజ్ హైలీ కొంచెం సస్పిషియస్ ఫర్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. అటువంటి నిపుల్ డిశ్చార్జ్ ఆర్ స్వెల్లింగ్ ఆర్ లంప్, ఇంతకుముందు చెప్పినటువంటి నొప్పినటువంటి రొమ్ములో గడ్డ కానీ, చంకలో గడ్డ కానీ ఉన్నవాళ్ళు, అండ్ రీసెంట్ ఆన్సెట్ ఆఫ్ ఇన్వర్టెడ్ ఆర్ రిట్రాక్టెడ్ నిపుల్. కొంతమందికి యవ్వనంలో నుంచి కానీ, పుట్టినప్పటి నుంచి కానీ నిపుల్ వెనక వైపు రిట్రాక్ట్ అయి ఉంటుంది. వాళ్ళు కాకుండా ముందు నుంచి బాగా ఉండి రీసెంట్ హిస్టరీ ఆఫ్ రిట్రాక్షన్ ఆఫ్ నిపుల్ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళలో కానీ, అండ్ స్కిన్ చేంజెస్, స్కిన్ మోర్ దెన్ 50% బ్రెస్ట్ స్కిన్ రెడ్గా మారడం, థిక్గా అనిపించడం, అండ్ ఆరెంజ్ పీల్ అపియరెన్స్. మనం ఏ విధంగా అయితే ఆరెంజెస్ చూసుంటాం గుంతలు గుంతలుగా ఉంటుందో దాని స్కిన్, అలానే బ్రెస్ట్ స్కిన్ కూడా డాట్స్గా కనిపించి థిక్గా ఉండేవాళ్ళు. దీన్ని ప్యూడీ ఆరెంజ్ అంటారు సైంటిఫిక్ భాషలో. ఇటువంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు అస్సలు అశ్రద్ధ చేయకూడదు. వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్కి చూపించుకోవడం మంచిది. అండ్ హౌ టు డయాగ్నోస్ ద బ్రెస్ట్ క్యాన్సర్, అది మీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు మనం దీన్ని బయాప్సీ ద్వారా, అండ్ మ్యామోగ్రఫీ, బయాప్సీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్స్, వేరియస్ మెథడాలజీ ద్వారా దీన్ని మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అండ్ హౌ టు ప్రివెంట్ ఆర్ హౌ టు డిటెక్ట్ ఎర్లీ, అండ్ ఎలా ప్రివెంట్ చేయాలి, అది ఎలా డిటెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు డిటెక్ట్ ఎర్లీ, దీనికి మనకి గైడ్లైన్స్ ప్రకారం మనం ఫాలో అవ్వాల్సింది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ప్రతి యువతి 25 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి యువతి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే స్త్రీ ఒక అద్దం ముందు నించొని తన 2 బ్రెస్ట్ సైజ్ని కంపేర్ చేసుకోవాలి. ఈక్వల్గా ఉందా లేదా, ఆర్ ఎనీథింగ్ ఈక్వల్ నిపుల్స్ ఈక్వల్ సైజులో ఉన్నాయా, ఎనీ ఇన్వర్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ఎనీ థిక్నింగ్ కానీ, ఎనీ ఇందాక చెప్పినట్టు డింప్లింగ్ కానీ ఏమన్నా ఉందా అని చెక్ చేసుకోవాలి. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. అంటే ట్రైన్డ్ డాక్టర్స్ లైక్ ఆంకాలజిస్ట్ దగ్గరకు వచ్చేసి అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఆర్ అట్లీస్ట్
వన్స్ ఇన్ 2 ఇయర్స్లో ఒకసారి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి ట్రైన్ డాక్టర్ ద్వారా. అండ్ కమింగ్ టు ద అదర్ స్క్రీనింగ్ మొడాలిటీ మ్యామోగ్రఫీ, విచ్ ఈస్ హైలీ యాక్సెప్టబుల్ అండ్ హైలీ సెన్సిటివ్ మొడాలిటీ. ప్రతి 40 ఏళ్ళు దాటినటువంటి స్త్రీ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల రేడియేషన్తో మనం సఫర్ అవుతాము ఆర్ పెయిన్ఫుల్ మెథడ్ అని భయపడక్కర్లేదు. దీని ద్వారా వచ్చే రేడియేషన్ చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ హైలీ సెన్సిటివ్ ఫర్ ఫీమేల్స్ మోర్ దెన్ 40 years. సో వెరీ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ వి డిటెక్ట్ ఎర్లీ వీ కెన్ క్యూర్ ఇట్. దిస్ ద థింగ్. భారతీయ స్త్రీలలో రెండవ ముఖ్యమైనటువంటి క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, విచ్ ఈస్ నోన్ యాజ్ సర్వైకల్ క్యాన్సర్. దాదాపు ప్రపంచం మొత్తం పైన 1/4 ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ మన ఇండియాలోనే డయాగ్నోజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ సర్వైకల్ క్యాన్సర్స్కి ముఖ్య కారణాలు ఏంటంటే అన్హైజీనిక్. ముఖ్యంగా ఇది రూరల్ పాపులేషన్లో గమనిస్తున్నాం. ఇందాక నేను చెప్పినటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ విచ్ ఈస్ మోర్ కామన్ ఇన్ అర్బన్ ఫీమేల్స్, వేరాజ్ సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ మోర్ కామన్ ఇన్ ద రూరల్ పాపులేషన్. దీనికి ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్స్ యాజ్ అన్హైజీన్ అండ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్. ఈ హెచ్పివి అనే వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా సంక్రమించడం ద్వారా ఇది క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే స్త్రీ అతి ఎర్లీ ఏజ్లోనే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారో ఆర్ మ్యారేజ్ లెస్ దెన్ 18 years అండ్ హ్యావింగ్ చిల్డ్రన్ అట్ ఎర్లీ ఏజ్, దట్ ఈస్ అట్ ద ఏజ్ ఆఫ్ 20, అంటే ఎవరికైతే వివాహం 18 ఏళ్ల క్రితమే అయిపోయి పిల్లల్ని 20 లోపలే కనడము, ఎక్కువ మంది పిల్లల్ని కనడము, వీళ్ళలో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా గమనిస్తున్నాం. అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్మిసిబుల్. అంటే మీ పార్ట్నర్ హ్యావింగ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్ ఆర్ మీ పార్ట్నర్ ఎవరికైతే హెచ్పివి వైరస్ ఉంటుందో వాళ్ళ ద్వారా మీకు సంక్రమించినప్పుడు మీకు క్యాన్సర్ రావడం అనేది జరుగుతుంది. అండ్ ఒకసారి ఈ హెచ్పివి వైరస్ మనకు సంక్రమించిన తర్వాత అది రకరకాల చర్యలు జరిపేసి వెరీ గ్రాడ్యువల్గా గ్రో అవుతుంది. ఇట్ టేక్స్ అబౌట్ 10 to 15 years ఆఫ్టర్ ఇన్ఫెక్షన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ క్యాన్సర్. సో మనకు చాలా లాంగ్ విండో పీరియడ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ హైలీ మంచి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా దీన్ని ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు అండ్ క్యూర్ చేయొచ్చు. సో చెప్పినట్టు అన్హైజీనిక్ అండ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ కానీ, హ్యావింగ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అండ్ ఎర్లీ మ్యారేజెస్ లెస్ దెన్ 18 అండ్ హ్యావింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎక్కువ మంది పిల్లల్ని కనడం 20 years లోపల వీళ్ళందరూ హైలీ రిస్క్ ఫ్యాక్టర్ ఈ క్యాన్సర్కి. అండ్ కమింగ్ టు ద సిమ్టమ్స్ అండ్ సైన్స్, దీనికి వచ్చేసేటువంటి మెయిన్ సిమ్టమ్ ఏంటంటే ఇంటర్మెన్స్ట్రువల్ స్పాటింగ్. అంటే మెన్సెన్స్కి మధ్యలో లేడీస్ ముఖ్యంగా స్పాటింగ్ని గమనిస్తూ ఉంటారు, అంటే ఎర్రబట్ట అవుతుంది అంటారు. అండ్ పెయిన్ డ్యూరింగ్ ద కాయిటస్, అంటే కలయిక సమయంలో ఎక్కువ నొప్పి అనిపించడం, కలయిక సమయంలో బ్లీడింగ్ అవ్వడం, అండ్ మామూలు సమయాలలో ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్ కానీ, ఎక్కువ దుర్వాసన వస్తున్నటువంటి వైట్ డిశ్చార్జ్ పర్వైజనం డిశ్చార్జ్ కానీ, పొత్తి కడుపులో కానీ కింద వెనక భాగంలో కానీ నొప్పి ఉండడం కానీ అనేటువంటివి ఎర్లీ సిమ్టమ్స్ అనమాట. కమింగ్ టు ద డయాగ్నోసిస్, ఇది ఒకసారి మీ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకండి, వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే దీనికి వెరీ ఈజీగా మనం పర్వైజన్లో ఎగ్జామినేషన్ చేసి పర్స్పెక్యులం ఎగ్జామినేషన్ చేసి ఎక్కడెక్కడైనా గ్రోత్ ఏదైనా ఉంటే బయాప్సీ తీయడం కానీ జరుగుతుంది. సో ఈ క్యాన్సర్ని మనం ఎలా ముందుగానే డిటెక్ట్ చేయొచ్చు అంటే స్క్రీనింగ్ టెస్ట్. క్యాన్సర్ అతి తక్కువ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి, అందులో సర్వైకల్ క్యాన్సర్ కూడా ఒకటి. దీనికి మనం ప్యాప్స్మియర్ అనే స్క్రీనింగ్ టెస్ట్ ఉంది. ప్రతి స్త్రీ ఎవరైతే 30 ఏళ్ళు దాటున్నారో స్త్రీలు అండ్ 30 నుంచి 65 ఏళ్ళ లోపల స్త్రీలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకుంటే ఈ క్యాన్సర్ని చాలా ఎర్లీ స్టేజ్లో కానీ ఆర్ దెర్ ఆర్ సర్టన్ స్టేజెస్ బిఫోర్ ద క్యాన్సర్, ఇందాక చెప్పాను కదా 10 to 15 years పడుతుంది విండో పీరియడ్. దీంట్లో క్యాన్సర్ డెవలప్ అయ్యే ముందర వేరే స్టేజెస్ ఉంటాయి అన్నమాట. లో గ్రేడ్ స్క్వామస్ ఇంట్రా ఎపిథెలియల్ నియోప్లేషియా ఆర్ హై గ్రేడ్ స్క్వామస్ ఇంట్రా ఎపిథెలియల్ నియోప్లేషియా అని వేరే స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజ్లో కూడా మనం గుర్తించడం జరుగుతుంది ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ ద్వారా. సో తక్కువ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేసినప్పుడు మంచి క్యూర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద వ్యాక్సినేషన్, ఈ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి వెరీ గుడ్ వ్యాక్సిన్ మనకు అందుబాటులో ఉంది. వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నటువంటి క్యాన్సర్ చాలా తక్కువ, అందులో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఒకటి. హెచ్పివి వ్యాక్సిన్ అండ్ క్వాడ్రివాలెంట్ అంటారు. హెచ్పివిలో 6, 11, 16, 18 ఈ 4 వేరియంట్స్ అనేటివి మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ద సర్వైకల్ క్యాన్సర్. సో ఈ 4 క్వాడ్రెంట్స్ అనేటువంటి క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇది కేవలం అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా వేయించాలి. అండ్ స్టార్టింగ్ అట్ ది ఏజ్ ఆఫ్ 18 అప్ టు 25 వరకు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో బిఫోర్ స్టార్టింగ్ ద ఫ్యామిలీ లైఫ్, సో సెక్షువల్ ఇంటర్కోర్స్ స్టార్ట్ చేసే ముందర అండ్ స్టార్ట్ చేసే ముందరే తీసుకుంటే ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. సో 18 to 25 is recommended ఈ వ్యాక్సిన్, అట్లీస్ట్ ఫర్ 2 doses. థ్యాంక్ యూ.